హాయ్ ఫ్రెండ్స్, సముద్రం లోతుల్లోకి వెళ్లే కొద్దీ అంతుచిక్కని వింతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అలస్కా తీరంలో 2 మైళ్ల లోతున ఒక బంగారు రంగు గుడ్డు లాంటి వస్తువు శాస్త్రవేత్తల కంటపడింది. అది గ్రహాంతరవాసులదా లేక ఏదైనా రాక్షస జీవి పెట్టిన గుడ్డ అని ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగింది. 2 ఏళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఆ వింత వస్తువు ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ షాకింగ్ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాకు చెందిన NOAA మరియు స్మిథోట్స్నియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. 2023లో ఓకియానోస్ ఎక్స్ప్లోరర్ అనే నౌక ద్వారా సముద్ర గర్భంలో దొరికిన ఈ వస్తువుపై జరిపిన అధ్యయన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అసలు ఆ వస్తువు ఎక్కడ దొరికింది? అలస్కా గల్ఫ్లో సుమారు 3250 మీటర్లు అంటే 2 మైళ్ల కంటే ఎక్కువ లోతున శాస్త్రవేత్తలు రోబోటిక్ వాహనంతో గాలిస్తూ ఉండగా ఒక రాయిపై మెరుస్తున్న ఈ బంగారు గోళం కనిపించింది. దానికి ఒక చిన్న రంధ్రం కూడా ఉండడంతో ఏదైనా జీవి లోపలికి వెళ్ళిందా లేదా బయటకొచ్చిందా అని శాస్త్రవేత్తలు తికమకపడ్డారు. చివరికి దాన్ని జాగ్రత్తగా సేకరించి ల్యాబ్కు తరలించారు. ఈ గోళమేంటో తెలుసుకోవడానికి 2 ఏళ్ల సమయం పట్టింది. కేవలం మైక్రోస్కోప్తో చూస్తే సరిపోలేదు. శాస్త్రవేత్తలు దీనికి హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనే అత్యాధునిక జెనెటిక్ టెస్టింగ్ చేశారు. సాధారణ DNA పరీక్షలో ఫెయిల్ అయిన ఈ లోతైన విశ్లేషణ ద్వారా అందులో జంతువులకు సంబంధించిన జన్యువులను కనుగొన్నారు. పరిశోధనలో తేలిన అసలు నిజం ఏంటంటే అది గ్రహాంతరవాసులది కాదు, కనీసం ఏదైనా జీవి పెట్టిన గుడ్డు కూడా కాదు. అది సముద్రం లోతుల్లో నివసించే రెలికాంథస్ డాఫ్నే అనే ఒక రాక్షస సీ ఎనిమోన్కు చెందిన అవశేషం. ఆ జీవి చనిపోయిన తర్వాత అది రాయికి అతుక్కునే దాని పాదం లాంటి భాగం మాత్రం ఇలా బంగారు రంగులో మిగిలిపోయింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? సముద్ర గర్భంలో ఇంకా మనకు తెలియని జీవజాలం ఎంతో ఉందని ఈ గోల్డెన్ ఆర్క్ నిరూపించింది. సీ ఎనిమోన్లు చనిపోయినప్పుడు వాటి కణజాలం ఇలాంటి వింత ఆకృతులుగా మారుతాయని ఇన్నాళ్ళు ఎవరికీ తెలియదు. మన భూమి కంటే సముద్రం లోపలే ఎక్కువ రహస్యాలు దాగున్నాయని DNA టెక్నాలజీ సాయంతో వాటిని ఒక్కొక్కటిగా ఛేదించవచ్చని ఈ పరిశోధన నిరూపించింది. చూసారుగా, బంగారు గుడ్డు అని భ్రమపడిన ఆ వస్తువు చివరికి ఒక సముద్ర జీవికి చెందిన అవశేషంగా తేలింది. ప్రకృతి తన గర్భంలో ఇంకెన్ని వింతల్ని దాచుకుందో కాలమే చెప్పాలి. ఈ డీప్ సీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.